అన్న నాకు హ్మ్. మిమ్మల్ని చూస్తుంటే నాకు పూరి జగన్నాథ్ గారు గుర్తుకొస్తున్నారన్న. ఏం బ్రో? ఏదో అన్న నాకు అట్లా అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంటది. ఓకే. సో, ఆ సార్ చేతిలో పడితే మీరు బావుంటదనిపిస్తుంది. థాంక్ యూ సో మంచి మచ్. మాస్‌గా అలా. నిజంగా వన్ ఆఫ్ ది హ్మ్. బెస్ట్ డైరెక్టర్స్ అండి. ఆయన పాడ్‌కాస్ట్ అంటే పిచ్చి. హ్మ్. లైఫ్ లెసన్స్ చెప్తారు ఆయన. యాహ్! మూవీస్ ఒక్కొక్క మూవీ గురించి మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. యాహ్! యాహ్! నాకు బాగా నేను బాగా థాంక్ యూ. పాడ్‌కాస్ట్ అవును. యాహ్! ఎందుకలా అన్నారో తెలీదు గానీ థాంక్ యూ సో మచ్. యెస్. నాకు ఒక ఆ సార్ లైనప్‌లో ఒకటి పడితే మీకు ఇంకా బావుంటదని నా ఫీలింగ్ యాస్ మిమ్మల్ని ఇష్టపడేవాడిగా. థాంక్ యూ. యెస్. అండ్ థాంక్ యూ. ఆర్‌జీవి సార్ ఆల్సో. థాంక్ యూ బ్రో. మీరు లిస్ట్ పైకి తీసుకెళ్తారు. ఇక్కడ కూర్చోవాలా? గాల్లోకెళ్ళాలి ఇంకా? లేదు ఇక్కడే అన్న. ఇక్కడే కూర్చున్నా? ఓకే. యెస్. యెస్. అండ్ థాంక్ యూ. త్రివిక్రమ్ గారు ఆల్సో. అయ్యో! గురూజీ. యెస్. హ్మ్. అండ్ ఎప్పుడైనా అప్పుడంటే చిన్నప్పుడంటే వాళ్ళతోని ఎక్స్‌పీరియన్స్ లేదు. యాడ్స్ చేసేటప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉంటదా? ఎలా ఉంటదా యాడ్స్? నాకు తెలీదు యాడ్స్ ఎలా చేస్తారు? ఏంటి అని షూటింగ్ అంత ప్రాసెస్ చిన్నప్పుడు చేశారు కదా! సో, ఆ అది ఫార్మాట్ ఇంకొంచెం ఫాస్ట్‌గా ఇంకొంచెం ఇదిగా ఉంటదండి. కార్పొరేట్ స్టైల్‌లో ఉంటది. అంటే అండ్ నాకు గూడా ప్రాపర్‌గా తెలీదు. మేబీ ఈ క్వెషన్ కట్ చేసేయండి. ఎప్పుడో చిన్నప్పుడు చేశాను నేను. ఓకే. సమ్ 5, 6 ఇయర్స్ 10 ఇయర్స్ లోపల చేశాను యాడ్స్ అన్నీ కూడా. అన్న మీరు 5, 6 ఇయర్స్‌కి సినిమాలు చేస్తున్నప్పుడు నేను ఎలా ఉండేటోడిని తెలుసా? మంచం దిగేటోడిని కాదన్న. మీరు ఏంటో యాడ్స్ చేస్తున్నారు అట్లా. ఎందుకన్నా చిన్నప్పటి నుంచి ఆ గోల్ ఇంట్లో మమ్మీకి, డ్యాడీకి ఇష్టమా? అంటే అమ్మగారికి ఆ! సినిమా అంటే పిచ్చండి. ఆహా! ఓకే. నాన్నగారు గూడా థియేటర్ యాక్టర్ ఆయన. ఓహో! పరిషత్తులు వేసేవాళ్ళు. సూపర్. ఆయనకి సూపర్. రాని థియేటర్‌లో మంచి అవార్డ్స్ అంటూ ఏం లేవు. బెస్ట్ విలన్, బెస్ట్ యాక్టర్, అబ్బబ్బబ్బా! బెస్ట్ కమెడియన్ అన్ని అవార్డ్స్ కొట్టారాయన. అబ్బబ్బా! హుహు. సో, అలా ఇంకా యాక్టింగ్ అంటే ఇంక చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఆ పిచ్చి ఉందన్నమాట. నాన్న నీకు చెప్పా అప్పుడప్పుడు సినిమాలు చూడమని. ఇప్పుడు చూడు నేను ఏదైనా చేసేటోడిని. ఇప్పుడు నువ్వు అక్కడ ఉండిపోయినావు. సర్లే ఇక ఇంట్లో ఉండు. ఇప్పుడు గూడా చేస్తున్నారు గదా భయ్య! మీరు యాంకర్‌గా వచ్చారు. ఆ! యాక్టర్‌గా జేయొచ్చు. ఏముంది? ఏమో అన్న. ఇప్పుడు మీరే తమిళ్‌లో 'శివకార్తికేయన్' గారు తెలుసా? అవునన్నా. ఆయన ఫస్ట్ యాంకర్‌గా స్టార్ట్ అయ్యారు. ఆయన ఇన్‌స్పిరేషన్ అండి. ప్రతి యాస్పైరింగ్ యాక్టర్‌కి లేదా యాహ్! కష్టపడే నాకు వాళ్ళకి. 'షారుఖ్ ఖాన్' గారు హ్మ్. అండ్ 'షారుఖ్ ఖాన్' గారు టీవీ నుంచే వచ్చారు. అవును. అవును. 'శివకార్తికేయ' గారు అవును. అండ్ 'రాఘవ్' అండ్ అవును. హిందీలో 'రాఘవ్' అన్న పర్సన్ ఉంటాడు. అవును. అవునండి. వీళ్ళంతా ఇప్పుడు 'స్టార్' అని ఒక మూవీ వస్తుంది. 'కవిన్' అని ఒక ఆయన. ఆయన సీరియల్స్ చేశారు. యాహ్! మళ్ళీ యాంకరింగ్ చేశారు, వచ్చారు. అబ్బా! ఇప్పుడు థాంక్స్ అన్న. రీసెంట్‌గా 'జో' అని ఒక మూవీ వచ్చింది గదా! యాహ్! తెలుసన్న. అందులో గూడా 'రియో' అన్న అబ్బాయి గూడా ఆయన ఆ! గూడా యాంకరింగ్ చేసే వచ్చారు. హ్మ్. మీరు నాన్నగారిని ఏమి అనకండి. మీరు చేయగలరు ఇప్పుడు. సారీ డాడీ. ఆ! ఉత్తిగా ఆ! అప్పుడప్పుడు మేము మాట్లాడుకునేవాళ్ళం. అదే మాట్లాడు. ఫోన్‌లో మాట్లాడరు గానీ ఇలా మాట్లాడతారా? చూసుకుంటాడు వీడియో అంతే. అప్పుడప్పుడు. అంతే అంటారు. యెస్. ఓకే. యెస్. అంటే ఇప్పుడంటే ఓకే అన్న. హ్మ్. చిన్నప్పుడు నాటీ, ప్రపోజల్స్, లవ్ సంబంధించిన అంటే నాన్నున్నారని కాకుండా సరదాగా చెప్పండి పర్లేదు. అసలు ఆయన లేరిక్కడ. చెప్పండి లేదా? మీరు. చెప్పండి. చెప్పండి. ఏంటి నాకు వచ్చినవా? నేను చెప్పినవా? మీకొచ్చినట్టువి, మీరు చేసినట్టువి అమ్మో! ఏం లేవు బ్రో. ఎందుకు? అన్న అసలు ప్రతి ఒక్కడికి జిందగీలో అన్నాక హ్మ్. టీచర్ క్రష్ ఉంటది. లేకుంటే హ్మ్. అమ్మాయి క్రష్ ఉంటది. ఏదో హ్మ్. ఒక లవ్ సంబంధించిన సెక్టార్ అయితే ఉంటది. మీ హ్మ్. లైఫ్‌లో అంటే చాలా ఉన్నాయి. ఏం చెప్తాం? ఒకటి 2 యాహ్! మచ్చిక్కి. ఆ! హ్మ్. 'బాంబే' సినిమా చూసారా? ఆ! అలాంటిదొకటుంది. అంటే ఏం లేదు. ఒక ముస్లిం అమ్మాయి ఉంటది. ఆ! బావుంటది ఆ! చూడటానికి. దూరం నుంచి చూసేవాడిని. ఆవిడ దూరం నుంచి చూసేవారు. చూస్తానే ఉంటాం. వచ్చేసాం అంతే. అయిపోయింది. ఏం లేదు. ఎళ్లి మాట్లాడుకుంటేనే ఏం ఏం లేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో మణిరత్నం గారి మ్యూజిక్ నడుస్తా ఉంటది. హ్మ్. నిజా 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 అది మాత్రం రన్ అవుతా ఉంటే చూసేవాళ్ళం. హ్మ్. ఇంకేం లేదు అంతే. ఇంకా పడి పడి లేచే మనసు అమ్మో! అలాంటివి లేవు బ్రో. అలాంటిది ఏం లేదా? ఏం లేదు. యెస్. యెస్. అదొక్కటే లవ్ స్టోరీ. ఇంకా ప్రస్తుతానికి ఒకటే. ప్రస్తుతానికి ఒకటి చెప్తున్నాను. చాలా. తర్వాత మనం చాలా మళ్ళీ కలుద్దాం. చాలా చాలా తర్వాత. ఉన్నాయి. ఇప్పుడు ఆర్టిస్ట్‌లని 60 సెకండ్స్‌లో ఉన్న వీడియో వాళ్ళని తీసుకుంటున్నారు. హ్మ్. తీసుకునే కాస్టింగ్ చేంజ్ అవుతుంది గదా! హ్మ్. హ్మ్. సో, హౌ హ్మ్. డు యూ ఫీల్? తీసుకుంటున్నారా అని చెప్పేసని అంటే కొత్త వాళ్ళని? గుడ్ అండి. నాకు తెలిసి గుడ్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టా‌లో ఒక అబ్బాయి ట్రెండ్ అయ్యారు. లేదా యూట్యూబ్‌లో ఒకరు ట్రెండ్ అయ్యారు హ్మ్. అనంగానే వాళ్ళెందుకు క్యాస్ట్ చేస్తున్నారు డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. హ్మ్. ఇప్పుడు వాళ్ళు స్క్రీన్ మీద రాంగానే జనాలు మనోడురా లేదా ఆంటీరా హ్మ్. ఏదో అనుకుంటారు. ఒక్క నిమిషం ఆడియన్స్ ఎక్సైట్ అవుతారు. హ్మ్. అందుకని క్యాస్ట్ చేసి ఉండొచ్చు ఒకటి. హ్మ్. లేదా రెండోది ఆ పర్సన్ నిజంగానే టాలెంటెడ్ అయి ఉండొచ్చు. ఓకే. ఆ టాలెంట్ అతను యూట్యూబ్‌లోనో లేదా ఇన్‌స్టా‌లో పెట్టుకున్నాడు అంతే. ఓకే. దాని ద్వారా క్యాస్ట్ చేసి ఉంటారు. హ్మ్. ఇంక మూడో రకం జరుగుతుంది. అది నాకు తెలిసి నాట్ సో గుడ్ ఏంటంటే హ్మ్. ఓ 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారా? 10,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారా? హ్మ్. అయితే పెట్టుకుంటాం అంటున్నారు. మరి అది ఎంతవరకు తెలీదు. యూజో నాకు తెలీదు కానీ యెస్. మేబీ మార్కెటింగ్‌కి యూజ్ అవుతుందేమో. హ్మ్. ఇగ 3 రకాలు జరుగుతున్నాయి. యాహ్! టాలెంట్ చూసి పెట్టుకోవచ్చు. హ్మ్. లేదంటే ఆ ఫేమ్ చూసి జస్ట్ ఒక షార్ట్ 30 సెకండ్స్‌కి ఆడియన్స్ విల్ గో అందుకని పెట్టుకోవచ్చు. యాహ్! లేదా మేబీ ఫర్ ది హ్యూజ్ నంబర్స్ పెట్టుకోవచ్చు కానీ
ఇందాక చెప్పిందేనండి, ఆ రోల్ వాళ్ళు సూట్ అయితే ఎవరినైనా క్యాస్ట్ క్యాష్ చేస్తారు. చేస్తారు. దట్ ఈస్ హ్యాపెనింగ్. ఐ థింక్ దట్స్ గుడ్ థింగ్ ఓన్లీ సార్. ఎందుకంటే యాహ్! మంచిదే కదా, అందరూ రీచ్ అవుతున్నారు. దే ఆర్ గోయింగ్. ఒక నార్మల్ పర్సన్ కూడా ఒక డైరెక్టర్ దాకా వెళ్ళగలుగుతున్నారు ఇప్పుడు. యెస్. మీరు మాట్లాడుతున్నంత సేపు నాకు సూర్య గారిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. బ్రో ఏంటి బ్రో? ఏంటన్నా నాకలా అనిపిస్తుంది. ఆ! అన్న అంటే యాజువల్ మీరు డబ్బింగ్ అందరికి చెప్తారు. హ్మ్. హ్మ్. బట్ నా విషయం ఏంటంటే పెద్ద పెద్ద హీరోస్ డైలాగ్స్ మీ నోటితోని వినాలనిపిస్తుంది. యాస్ మీ మాడ్యులేషన్, మీ వాయిస్‌తోని. సరే. ట్రై చేద్దాం. ఓకేనా? చేద్దాం అంటారా? యాహ్! ప్లీజ్. చేద్దాం. నా గురించి సరే. అండ్ వాళ్ళ ఆడియన్స్, వాళ్ళ ఫ్యాన్స్ గురించి. ఓకే. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా పర్ఫార్మెన్స్ జూనియర్ పీక్‌లో ఎన్టీఆర్ ఉంటది. గారంటే ఇప్పుడు ఆ! మన 'ప్రేమలో' కూడా వాడారు ఆ ఆ! డైలాగ్. నక్కి నక్కి కాదు తొక్కుకుంటూ పోవాలే. అది. యెస్. అండ్ రామ్ చరణ్ గారన్న. రామ్ చరణ్ గారు అంటే నాకు 'మగధీర' బాగా ఇష్టం. అందులో లాస్ట్‌లో ఉంటారు కదా. హ్మ్. ఒక్కొక్కడిగా కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను, హ్మ్. లెక్క తక్కువ కాకుండా చూసుకో. అది మీ వాయిస్‌లో. యెస్. యెస్. ఆ, అండ్ పవన్ కళ్యాణ్ అన్న మా ఫేవరెట్. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిది 'అత్తారింటికి దారేది' ఎన్నిసార్లు చూసాను నాకే తెలియదు. అవునా? అందులో నుంచి ఒక డైలాగ్ చెప్తాం. చూడప్ప సిద్ధప్ప, హ్మ్. నేను సింహం లాంటి ఉన్నప్ప, హ్మ్. అది గెడ్డం గీసుకోలేదు, Yes. నేను గీసుకోగలను. మిగతాదంతా సేమ్ టు సేమ్. మా ప్రభాస్ అన్న. ప్రభాస్ గారు, ఆ! డార్లింగ్ గారు. ఆ! సాహోలో ఒక డైలాగ్ బాగుంటది. యాహ్! గల్లీలో 6 ఎప్పుడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ రేంజ్ ఉంటది. ఉంటది. యెస్.